ఫ్రెండ్స్ శరణ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం అనమాట మ్యాక్ బుక్ తీసుకోవడానికి. మ్యాక్ బుక్ అయితే మన చేతిలోకి వచ్చేసింది అనమాట. సో ఇంటికి వెళ్ళిపోతాం ఇప్పుడు ఇక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ్ తాడూరు. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ అయితే తీయబోతున్నాం అనమాట. ఈరోజు అయితే ఇగో మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, శరణ్ అండ్ ఫిరోజ్ కూడా వచ్చారనమాట. ఈరోజు బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ అయితే తీయబోతున్నాం. అందులో బ్లాక్ మ్యాజిక్ గెటప్ వేసుకున్నది నేనే. నాకైతే చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉందన్నమాట. ఫస్ట్ అయితే శరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇందాక మ్యాక్ బుక్ ప్రో తీసుకొచ్చాను. ఎందుకంటే ఫస్ట్ మేము రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. ఇంటర్వ్యూకి కూడా వెళ్ళబోతున్నాను ఈరోజు. రెజ్యూమ్ ప్రిపేర్ చేయాలి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ స్టెప్ అనే డెసిషన్ అయితే తీసుకుంటాం అనమాట. ఈ లుంగి బ్లాక్ మ్యాజిక్కి కావాల్సిన లుంగి కానీ అవన్నీ వేసుకునే కానీ మొత్తాన్ని సెట్ చేసి నేను గెటప్ వేసుకొని బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ అయితే తీయడానికి అయితే ఈరోజు వెళ్తాం అనమాట. పక్క ప్రాంక్ అయితే సూపర్ ఉండబోతుంది. ఏ లొకేషన్కి వెళ్ళి ప్రాంక్ తీసాం అనేది బిహైండ్ ద సీన్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్ సీన్స్ కానీ మొత్తం అన్నీ మన ఛానల్లో అయితే పెట్టేస్తాను అనమాట. చూడండి, వ్లాగ్ని అయితే సూపర్ ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగ్ అనమాట. ఇవాళ అయితే అప్లోడ్ చేయబోయే వ్లాగ్ మస్తు బి క్రేజీ ఉంటుంది, చాలా చాలా క్రేజీ ఉంటుంది. ఇవాళ మీ శ్రావణ్ బ్లాక్ మ్యాజిక్ వేషం అయిపోతున్నాం. వాడికి మస్తు క్రేజీ ఉంటాడు, కామెడీ ఉంటాడు. వాళ్ళ మొహమే కామెడీ అనుకో. ఇంట్రెస్టింగ్ వ్లాగ్, ఖచ్చితంగా వాచ్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇవాళైతే అమేజింగ్ వీడియో అయితే రాబోతుంది. శ్రావణ్ తాడూరి కొత్త గెటప్లో కనిపిస్తాడు ఇవాళ వీడియోలో. డెఫినెట్గా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? హైపర్ ప్రాంక్స్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లేదంటే గిచ్చుతా. సో వీడియోలోకి వెళ్ళిపోతాం మనం. ఇక నేనైతే వెళ్ళి స్నానం తీసుకోవాలి ఫస్ట్. ఇదే మన మ్యాక్ బుక్ ప్రో. ఈ మ్యాక్ బుక్ ప్రో అయితే శరణ్ వాళ్ళ బావది అనమాట. దీంట్లో విఎన్ అప్లికేషన్ ఉంటుంది. ఈ విఎన్ అప్లికేషన్లో అయితే మేము ఎడిట్ చేస్తాం. ఇతనే శరణ్ వాళ్ళ బావ. అన్నైతే ల్యాప్టాప్ అనమాట. బ్రో అయితే రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేస్తుంటా ఇద్దరికి, నాకు శరణ్కి. ఇది అయిపోయిన తర్వాత బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ ఇక స్టార్ట్ చేశాడు. డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళిపోవడం. లొకేషన్కి వెళ్ళిన తర్వాత అయితే మిమ్మల్ని కలుస్తాను. నేనైతే రెడీ అనమాట. నా ఇంట్లో ఫిరోజ్ ఉన్నాడు, శరణ్ అయితే కింద ఉన్నాడు, కింద గేట్ దగ్గర ఉన్నాడు అనమాట. సో కిందకి అయితే వెళ్ళిపోదాం అనమాట. నేను కింద లీ కూడా కట్టేసుకున్నాను, దాని మీద ట్రాక్ వేసుకున్నాను. ట్రై ప్యాడ్ ఇవి పట్టుకొని కిందకి వెళ్ళిపోతున్నాను నేను. సో శరణ్ రెడీయా? ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట. చలో బ్రో, రెడీయా? కొట్టు, పాస్వర్డ్ కొట్టు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, మబ్బులు మొత్తం ఎట్లనే మొత్తం మబ్బు పట్టేసింది. ఫుల్ గాలి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ గాలికి బండే వణుకుతుంది. బండి స్లో చేయడం జరిగింది సార్. మా బండి పిచ్చి పిచ్చి కొడుతుంది గాలి, చూడండి. ఈ అమ్మాయి భలే ఎగురుతుంది చూడండి. సో ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు గుంటి నాగరాజ్ అన్న ఇంటి సైడ్ వచ్చామన్నమాట, వాళ్ళ ఏరియా సైడ్. ఇక ఆయన కలిసి మెత్తగా ఏదో ఒకటి ట్రై చేసి వెళ్దామని చెప్పేసి ఆయన ఇంటి సైడ్ అయితే వెళ్తున్నాం అనమాట. సో ఆయన ఇంటి రూట్ ఇదే అనమాట, కోయిచిలుక. ఆ ఎర్రమెట్లు కనపడుతున్నాయా మీకు? ఇదే ఈ ఎర్రమెట్ల ఇల్లే గుంటి నాగరాజ్ అన్న వాళ్ళ ఇల్లు. వచ్చేసినాం ఇక్కడికి. ర్యాండమ్గా వచ్చిన ఇక్కడైతే కాదు, ఆయనకు మేము వస్తాం. ఉన్నాడో లేడో పక్కన పెడితే, అదే ఉన్నాడు, బండి ఉంది, ఉన్నాడు. వేసాం కదా చూడండి, శ్రావణ్ గారికి ఇలా ఉంటుంది. శ్రావణ్ గారికి వేస్తే ఆ గుడ్డి రోజు ఇంటి ముందుకు వచ్చాను. పుట్టపర్తి బాబా లెక్కుంటాడు ఇప్పుడు. అది అట్టగానే సార్ ఫ్రెండ్స్ గుంటి నాగరాజ్ ఇంటికి వచ్చాను. గుంటి నాగరాజ్ అన్న ముఖం కడుగుతాడు గ్లామర్గా తయారవ్వడానికి. అవి చూడండి, గ్రీన్ టీషర్ట్ వేసింది గుంటి నాగరాజ్ అన్నే. మంచి గ్లామర్గా రెడీ అయ్యి వస్తాను చూడండి, హీరో. అగో హీరో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. సో ఇప్పుడైతే ప్రెజెంట్ చూడండి, శ్రవణ్ గారిని అలంకరిస్తున్నాం షూట్ కోసం. బ్లాక్ మ్యాజిక్ ప్రాంక్ అని చెప్పాం కదా, సో అదే ఇప్పుడు చూడండి. గుంటి నాగరాజు ఆకే బాగాలేదన్నమాట. సో అందుకోసమే మంచం మీద కూర్చున్నాడు. లేచింది ఏందిరా? లేచింది. ఓ వర్షం పడుతుందిగా. ఓ లెక్తియా గోతి. గుంటి నాగరాజ్ అన్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. గెటప్ వేసుకొని ఆయన ముందు ఇట్లా నిల్చున్నా డిస్కస్ చేస్తాను. ఫస్ట్ టైం అన్న కొద్దిగా మంచి బాగాలేదు, డల్ అయిపోయింది. ఇప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చిందంట. ఏమైందన్నా? అదే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఎండ వస్తుంది, మళ్ళీ వాన కూడా వస్తుంది, రెండు కలిపి వస్తుంది. చూడండి ఇగో
సో వీడియోలకి అయితే వెళ్ళిపోతాం. ఎట్లా గట్రా చేసి పడతాం వీడియో అయితే మొత్తం. ఈయనకైతే ఏం పని లేదు, ఇగో ఫినిష్లు కూర్చుండు. నాకేం అర్థం కావట్లేదు, పిచ్చోడు. అవుతున్నారు ఇందాక నన్ను, ఇదెందుకు తీసినావు? ఇట్లంది వ్యవహారం. ఇవి గెటప్ వేసిన మొత్తానికి గెటప్ అయింది. ఇవన్నీ చూడండి, కెమెరా పట్టుకున్నా. సో బ్రో ఇగో కెమెరా పట్టుకో, రెడీ సరే వెళ్ళిపోయాం. చలో చలో చలో. అదో అక్కడ పిల్లగాడు ఉన్నాడు, పిల్లగాడు కూడా భయపడచ్చు. లాడు కాదు, ఆడు కాదు, ఆడున్నాడు కామర్స్. ఇక్కడ ముసలాయన ఉన్నాడు, ఆ ముసలాయన పని చేసుకుంటున్నాడు చూడండి. ఆ టాటా ఏసీ మీరు ఇందాక నుంచి అక్కడి నుంచి నాయనకు వస్తున్నారు కదా, విభూతి పెట్టుకోమని పెట్టుకోవట్లేదు కదా. విభూతి పెట్టుకో తమ్ముడు, పెట్టుకో, విభూతి పెట్టుకో, విభూతి పెట్టుకో. ఎవరు నువ్వు అసలు? ఈ ఊర్లో ఏంది నీకు పని? విభూతి పెట్టుకుంటానా? నువ్వు అడగవేందా నువ్వు? సో ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది అనమాట. తమ్ముళ్ళకి అయితే ఫోటో దిగుతాను. ఆ ఫోటో దిగిన తర్వాత ఇక శరణ్ ఈరోజు షూట్ అయితే అయిపోయింది అనమాట. మెయిన్ వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి హైపర్ ప్రాంక్స్లో వస్తాయి అనమాట. మంచిగా ఎడిట్ చేసి ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం. శ్రావణ్ తాడూరి నా ఛానల్లో, నా బ్లాగ్ ఛానల్లో అయితే మన బిహైండ్ ద సీన్స్ అనేవి వస్తాయి అనమాట. ఆ క్లిప్స్ కూడా యాడ్ చేసి చూపిస్తాను అనమాట. షూటింగ్ అయితే మొత్తం అంతా అయిపోయి ఇంటికి వచ్చేసినాం, ఎవరింటికి వాళ్ళు వచ్చేసినాం అనమాట. సో ఇక స్నానం చేసి ఇంటర్వ్యూకి అయితే వెళ్ళిపోవాలన్నమాట. ఇక ఫ్రెండ్స్ పోయిన ఇంటర్వ్యూ అయితే క్యాన్సిల్ అయిపోయింది అనమాట. సో ఇంటికైతే ఎవరింటికైతే వాళ్ళు తిరిగి వచ్చేసాను అనమాట. సో వ్లాగ్ కూడా ఇంతటితో అయితే ఎంజాయ్ చేస్తాను అనమాట. ఈరోజు వ్లాగ్ అయితే ఇది ఫ్రెండ్స్. మన వ్లాగ్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ, నేను మీ శ్రావణ్ తాడూరి. గుడ్ నైట్, బై బాయ్.